ఒకసారి ఇమాజిన్ చేయండి, లూఫీ ఇప్పుడు యోంకో. గేర్ 5 ఉంది, నీకా పవర్ ఉంది, కాంక్రర్స్ హాకీ, అలానే అడ్వాన్స్డ్ హాకీ, కైడో లాంటి మాస్టర్ని కూడా ఓడించాడు. అంటే లూఫీ ఇప్పుడు వన్ పీస్ వరల్డ్లో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్లో ఒకడు కదా. కానీ ఎల్బఫ్లో సిచ్యువేషన్ చూస్తుంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఈము బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లూఫీ మాత్రమే కాదు, లోకీ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్, గబన్ లాంటి లెజెండరీ క్యారెక్టర్, ఇంకా చాలామంది కలిసి ఎదుర్కొన్న ఈము ముందు వాళ్ళంతా చాలా వీక్గా కనపడుతున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే లూఫీ కోసం గబన్ లాంటి లెజెండరీ క్యారెక్టర్ కూడా హెల్ప్కి వచ్చాడు. ఇక్కడే అసలు ప్రాబ్లం. అంత పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు వచ్చినా ఈము వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నాడు. ఇక్కడే ఒక డౌట్ వచ్చింది, లూఫీ వీకా లేక మనం ఊహించిన దానికంటే ఈము పవర్ఫుల్గా ఉన్నాడా అని. పచ్చిగా చెప్పాలంటే లూఫీ పవర్ఫుల్, కానీ ఈముని ఓడించగలిగేంత పవర్ఫుల్ అయితే కాదు. అంతేకాదు, స్ట్రా హెడ్స్ క్రూ అంతా ఫైనల్ బ్యాటిల్ కోసం రెడీగా లేరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పవర్ఫుల్లే కాదు. ఎందుకనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ వైజ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ 1, లూఫీ ఈజ్ వీక్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నేను లూఫీని ఫుల్ వీక్ అనడం లేదు. కైడో కంటే వీక్ కాదు, బిగ్ మామ్ కంటే వీక్ కాదు, వాళ్ళిద్దరికన్నా పవర్ఫుల్లే. ఇక్కడ నా పాయింట్ చాలా క్లియర్గా చెప్తాను. గేర్ 5 లూఫీ ఒక మాన్స్టర్. కైడోని ఓడించాడు, గేర్ 5 అన్లాక్ చేశాడు. అడ్వాన్స్డ్ కాంక్రర్స్ హాకీ ఉంది, ఫ్యూచర్ సైట్ ఉంది, అడ్వాన్స్డ్ ఆర్మనెంట్ హాకీ ఉంది. ఈజీగా చెప్పాలంటే అన్ని హాకీస్ యూజ్ చేయగలడు. లూఫీ డెఫినెట్లీ టాప్ టియర్ క్యారెక్టర్. కానీ ఇక్కడే అసలు డిఫరెన్స్ ఉంది. టాప్ టియర్ క్యారెక్టర్ అవ్వడం ఒక విషయం, ఈముని డిఫీట్ చేయగల క్యారెక్టర్ అవ్వడం ఇంకో విషయం. ఇప్పటి వరకు మనం చూసిన పవర్ స్కేల్కి ఈము వచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ బెంచ్ మార్క్ పెట్టేశాడు. అందుకే నా పాయింట్ చాలా సింపుల్. లూఫీ స్ట్రాంగే, బట్ ఈముని ఓడించేంత పవర్ఫుల్ అయితే కాదు. పాయింట్ 2, గేర్ 5 అంటే అన్లిమిటెడ్ పవర్ కాదు. ఇప్పుడు వన్ పీస్ ఫ్యాన్స్ అనుకునే కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. గేర్ 5 వచ్చింది, లూఫీకి ఇంకా లిమిట్స్ లేవు, చాలా పవర్ఫుల్ అయ్యాడని చాలామంది అనుకుంటారు. కానీ అదే టైంలో మాంగా కూడా మనకు ఇంకో విషయం చూపిస్తుంది. గేర్ 5 ఇన్సేన్ పవర్. లూఫీ తన ఇమాజినేషన్ని ఉపయోగించి కంప్లీట్లీ క్రేజీ వేస్తో ఫైట్ చేయగలడు. కానీ అలా ఎంతసేపు చేయగలడు? గేర్ 5ని ఎక్కువసేపు ఉపయోగించిన తర్వాత లూఫీ పవర్ అనేది తగ్గిపోతుంది, నార్మల్గా అయిపోతాడు. రికవరీ అవ్వడానికి టైం పట్టిద్ది, అండ్ ఎనర్జీకి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ తిని ఎనర్జీ వచ్చి మళ్ళీ ఫైట్ చేసేలోన చాలా టైం పట్టిద్ది. కైడో లాంటి ఆపోనెంట్ని ఓడించడానికి ఇది సరిపోయిద్ది, ఎందుకంటే లూఫీకి ఫైట్ మధ్యలో రికవరీ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంది. కానీ ఫైనల్ బ్యాటిల్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక ఆపోనెంట్ మాత్రమే ఉండడు, ఒక ఫైట్ మాత్రమే ఉండదు, మల్టిపుల్ పవర్ఫుల్ ఎనిమీస్ ఉంటారు, కంటిన్యూగా బ్యాటిల్స్ అవుతూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో లూఫీ గేర్ 5ని ఎక్కువసేపు ఉపయోగించకుండా త్వరగా వీక్ అయిపోతే అది చాలా పెద్ద వీక్నెస్ అయింది. అందుకే నా ఒపీనియన్లో లూఫీకి ఇంకో ర్యాండమ్ పవర్ అప్ కన్నా తన ఎగ్జిస్టింగ్ పవర్ మీద కంప్లీట్ కంట్రోల్ అవసరం. పాయింట్ 3, ఎక్స్ట్రీమ్ థ్రెట్. ఇప్పుడు అసలు డేంజరస్ పార్ట్కి వద్దాం. ఈముని చూస్తే తను ఫైటింగ్ స్టైల్లో నార్మల్ యోంకో ఫైట్లా కనిపించడం లేదు. లూఫీ కైడోతో ఫైట్ చేస్తున్నప్పుడు మనకు ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. కైడోకి డ్యామేజ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది, అలిసిపోతాడు. చివరికి ఓడించడానికి మనకి ఛాన్స్ ఉందని తెలిసిద్ది. తన స్కిన్ థిక్గా ఉన్నా సరే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఈము సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈముకి రీజనరేషన్ టైప్ అబిలిటీస్ ఉన్నాయి, డోమీ రివర్స్ లాంటి స్ట్రేంజ్ అబిలిటీస్ ఉన్నాయి, క్రేజీ హాకీ ప్రెజెన్స్ ఉంది. పచ్చిగా చెప్పాలంటే ఈము వచ్చినప్పుడు ఎల్బాఫ్కి అందరికీ వణికాయి. అండ్ ఈముని డిఫీట్ చేయడం వరకు ఎందుకు, ఈముని డ్యామేజ్ చేయడమే పెద్ద టాస్క్ ఇక్కడ. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ వాళ్ళ మధ్యలో. లూఫీ ఈముని హిట్ చేయగలడా? ఎస్ చేయగలడు. లూఫీ ఈముతో ఫైట్ చేయగలడా? ఎస్ చేయగలడు. కానీ లూఫీ ప్రస్తుతం ఈముని సోలోగా డిఫీట్ చేయగలడా? నో, ఇంపాసిబుల్ అని చెప్తాను. పాయింట్ నెంబర్ 4, లూఫీ ఒకడి వల్ల కాదు. ఎల్బఫ్లో సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తే లూఫీ ఒకడే మొత్తం హ్యాండిల్ చేయడం లేదు. లోకీ ఉన్నాడు, ఎల్బఫ్ జైంట్స్ ఉన్నాయి, గబాన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఫైటర్స్ ఫైట్ చేస్తున్నారు. లిటరలీ చెప్పాలంటే ఒక పవర్ హౌసే ఉంది వీళ్ళ దగ్గర. కానీ ఈము మాత్రం ఒక పర్సన్ అయినా ఒక క్యారెక్టర్లా కాకుండా ఎంటైర్ థ్రెట్లా కనిపిస్తున్నాడు. ఒక్కడే ఉన్నా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు ఈముని. అందుకే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది తన పవర్ని చూసి. పాయింట్ 5, ఫైనల్ బ్యాటిల్కి స్ట్రా హెడ్స్ రెడీగా ఉన్నారా? స్ట్రా హెడ్స్ క్రూ నిజంగా ఫైనల్ బ్యాటిల్కి రెడీగా ఉందా? ఇక్కడ చాలామంది వన్ పీస్ ఫ్యాన్స్ నాతో డిసగ్రీ అవుతారు నా ఒపీనియన్కి. కానీ నా ఒపీనియన్లో స్ట్రా హెడ్స్ ఫైనల్ బ్యాటిల్కి రెడీగా లేరు. ఎస్, నేను సీరియస్గా అంటున్నాను. లూఫీని పక్కన పెడితే జోరో, సాంజీ, జింబే వీళ్ళ ముగ్గురు స్ట్రాంగ్. వీళ్లకు హై లెవెల్ ఫైట్స్ హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉంది. అది కూడా మహా అయితే ఒక ఫైట్ మాత్రమే చేయగలరు.
కానీ మిగిలిన క్రూ గురించి ఆలోచించండి. నామి, ఊసప్, చాపర్, బ్రూక్, రాబిన్, ఫ్రాంకీ వీళ్ళ సంగతి ఏంటి? రాబిన్ ఎంతో అంత ఫైట్ చేయగలదు, మరి మిగిలిన వాళ్ళు? వీళ్ళలో చాలామందికి ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళేలోన వాళ్ళ పవర్స్లో చాలా డెవలప్మెంట్ అవసరం. ఇది ఈస్ట్ బ్లోనో, ఏనిస్ లాబినో, వానోనో కాదు, ఇది ఫైనల్ సాగా. ఇక్కడ ఎనిమిస్ నార్మల్ పైరేట్స్ కాదు, ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ వస్తున్నారు, గాడ్ లెవెల్ థ్రెడ్స్ వస్తున్నాయి. ఈము లాంటి క్యారెక్టర్ ఉంది. అలాంటి బ్యాటిల్ ఫీల్డ్లో లూఫీ ఫైట్ చేస్తుంటే మిగిలిన క్రూ మెంబర్స్ అందరూ బ్యాక్గ్రౌండ్లో నిలబడి చూడడం అనేది చాలా వరస్ట్. పాయింట్ 6. బట్ లూఫీ ఈజ్ నీకా. ఇక్కడ ఒక ఆర్గ్యూ వస్తుంది, బ్రో లూఫీ నీకా జాయ్ బాయ్ సక్సెసరు, అతని దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ డెవిల్ ఫ్రూట్ ఉంది, తను విన్ అవ్వగలడు అని. కరెక్టే, అన్నీ నిజమే. కానీ డెస్టినీ అనేది పవర్ ఇవ్వదు. నీకా పవర్ ఉన్నంత మాత్రాన లూఫీకి జాయ్ బాయ్ యొక్క కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వచ్చేయదు. జాయ్ బాయ్ అండ్ లూఫీ, జాయ్ బాయ్ అంత పవర్ఫుల్, లూఫీ అంత పవర్ఫుల్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ పొటెన్షియల్ వర్సెస్ మాస్టరీ. లూఫీకి ఎనానిమస్ పొటెన్షియల్ ఉంది, తను చాలా అప్గ్రేడ్ అవ్వగలడు, లైక్ జాయ్ బాయ్ లాగా అవ్వగలడు. కానీ అతను ఇంకా తన పవర్ని కంప్లీట్ మాస్టర్ చేయలేదు. అందుకే ఈముని ఓడించాలంటే లూఫీకి ఇంకా గ్రోత్ అవసరం ఉంది. పాయింట్ 7. లూఫీకి ఏం కావాలి? ఇప్పుడు నా థీరీ చెప్తాను. నాకు పర్సనల్లీ గేర్ 6 అవసరం లేదు. ప్రతిసారి లూఫీ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ని ఫైట్ చేసేటప్పుడు గేర్ 6 వస్తుంది, న్యూ ఫామ్ వస్తుందని చెప్పడం ఈజీ ఆన్సర్. కానీ అలా చెప్పి నన్ను నేను మోసం చేసుకోవాలనుకోవడం లేదు. లూఫీ తన ఎగ్జిస్టింగ్ అబిలిటీస్ని కంప్లీట్గా మాస్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ 1 గేర్ 5 స్టామినా. గేర్ 5ని ఎక్కువసేపు మెయింటైన్ చేయగలగాలి. అది ఫుడ్ లేకుండా తను ఫైట్ చేస్తూ ఉన్నా సరే బ్యాటిల్ అయ్యే వరకు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టామినా ఉండాలి. నెంబర్ 2 హాకీని మాస్టర్ చేయాలి. అడ్వాన్స్డ్ హాకీ అయినా, ఆర్నమెంట్ హాకీ అయినా, అబ్జర్వేషన్ హాకీ అయినా, ఈ అబిలిటీస్ అన్నిటినీ మనం బ్యాటిల్ చేస్తూ గేర్ 5తో యూజ్ చేయగలగాలి. నెంబర్ 3 నీకా పవర్ అండర్స్టాండింగ్. లూఫీకి తన డెవిల్ ఫ్రూట్ యొక్క ఫుల్ పొటెన్షియల్ తెలియదు, అది తెలియాలి. అది పూర్తిగా తెలిసినప్పుడు, లూఫీ కరెంట్ వర్షన్ కంటే అది తెలిసినప్పుడు, ఆ పవర్ని ఎవాల్వ్ చేసుకున్నప్పుడు ఇంకో కంప్లీట్ డిఫరెంట్ లూఫీని అనేది మనం చూస్తాము. పాయింట్ 8 స్ట్రా హ్యాట్స్కి మాసివ్ అప్గ్రేడ్ అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక క్రూ గురించి మాట్లాడుకుందాం. జోరో ఇంకా మిహాక్ లెవెల్కి చేరాలి. జోరోకి కాంక్రెస్ హాకీ అన్లాక్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ అది కాకుండా పైరెట్ కింగ్కి లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ ఇద్దరికి కాంక్రెస్ హాకీ ఉండిద్ది. అలానే లూఫీ క్రూకి ఇద్దరికి, జోరోకి, సాంజీకి ఉండాలి. సాంజీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సాంజీకి పవరప్ అనేది అవసరం లేదు. ఆల్సో కాంక్రర్ హాకీ వచ్చిద్దన్నట్లు 2 చాప్టర్స్ బ్యాకే హింట్ ఇచ్చారు. నా పర్సనల్గా చెప్పాలంటే లూఫీ తర్వాత స్ట్రాంగెస్ట్ ఎబిలిటీస్ ఉన్నది సాంజీకే. సాంజీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, సరిగ్గా చూపించాలంతే. ఊసప్, ఇది చాలా ఇంపార్టెంట్. 1 తను పవర్ఫుల్ అవ్వాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఎస్, కరెక్ట్గానే విన్నారు, చచ్చిపోవాలి. అప్పుడైనా సరే స్ట్రా హెడ్స్కి సీరియస్నెస్ అనేది అర్థమవుతుంది. ఎగ్ హెడ్ తర్వాత వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఎంత సీరియస్ అనేది ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వడం లేదు. మోస్ట్లీ రాబిన్కి తెలుసు, రాబిన్కి తప్ప ఎవరు ఏంటి అనేది అంత సీరియస్గా తీసుకోవడం లేదు అండ్ అంత పట్టించుకోవడం లేదు కూడా. అది పక్కన పెడితే స్నైపర్ అనేవాడు క్రూలో చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన క్యారెక్టర్. బట్ ఊసప్ క్రూలో వన్ ఆఫ్ ది వీకెస్ట్ క్యారెక్టర్. ఆల్సో ఊసప్ ఎప్పటి నుంచో తను బ్రేవ్ వారియర్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పుడైనా సరే తన క్యారెక్టర్ డెవలప్మెంట్లో ఏదైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి. నామి, తనతో జ్యూస్ ఉంది. కాంబాట్లో చాలా అప్గ్రేడ్ అవ్వాలి. బ్యాటిల్ ఫీల్డ్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తన బ్యాటిల్ తను చేసే విధంగా అవ్వాలి. రాబిన్ ఆల్రెడీ పవర్ఫుల్. రాబిన్కి ఫైట్ కంటే కూడా పెద్ద రోల్ ఉండొచ్చు. ఆమె నాలెడ్జే ఒక వెపన్. ఫైనల్ వార్లో ఆమె ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆల్సో తను స్ట్రాంగ్ కూడా, సో తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రాంకీ తన టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ డ్యూరబుల్గా తయారవ్వాలి. చాపర్ మాన్స్టర్ పాయింట్ని కంప్లీట్ కంట్రోల్ చేయాలి. తను మాన్స్టర్గా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉండే విధంగా అండ్ ఫుల్ కేయాస్ తెచ్చే విధంగా మైండ్ కంట్రోల్లో పెట్టుకొని బిహేవ్ చేయాలి. బ్రుక్ సోల్ ఎబిలిటీస్ ఇంకా సీరియస్ రైటింగ్ పడాలి అండ్ తన డెవిల్ ఫామ్ అనేది ఆన్ అవ్వాలి, సీరియస్ పవర్ అప్ ఉండాలి. జింబే ఆల్రెడీ స్ట్రాంగ్, కానీ ఫైనల్ బ్యాటిల్లో తన హాకీని, కాంబాట్ స్కిల్స్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తే ఫ్యూచర్లో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్తో ఫైట్ చేయడానికి ఇంకా ఈజీగా ఉండిద్ది. అంతే, స్ట్రా హెడ్స్కి కేవలం పవర్ అప్సే కాదు, ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ కావాలి. ఫైనల్ బ్యాటిల్లో ప్రతి మెంబర్ యూస్ఫుల్గా ఉండాలి. లూఫీ ఇప్పుడు ఈము ట్రూ పవర్స్ని అర్థం చేసుకోవాలి. లూఫీ రియలైజ్ అవ్వాలి వాళ్ళ మధ్య ఉన్న పవర్ గ్యాప్ని, లైక్ సాబావోడి ఆర్క్లో లాగా.
ఎందుకంటే ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళే లూఫీ ఇప్పటి లూఫీలాగా ఉండకూడదు. ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళేసరికి చాలా పవర్ఫుల్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి. గేర్ 5ని హాకీని బెటర్గా కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా తన క్రూ కూడా స్ట్రాంగ్ అయ్యి ఫైనల్ బ్యాటిల్లో పార్టిసిపేట్ చేయాలి. సో నా పాయింట్ చాలా సింపుల్. లూఫీ వీక్ కాదు. లూఫీ ఆల్రెడీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పైరేట్స్ అలైవ్. కైడోని డిఫీట్ చేసిన క్యారెక్టర్ని వీక్ అని చెప్పలేం. కానీ లూఫీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఈము నార్మల్ యోంకో లెవెల్ ఓపెనెంట్ కాదు. తను కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. అండ్ స్ట్రా హెడ్స్ క్రూ వాళ్ళకి ఇంకా మాసివ్ అప్గ్రేడ్ అవసరం. సో ఇప్పుడు మీరు చెప్పండి, లూఫీ ఇప్పుడున్న ఫామ్లో ఈముని ఓడించగలడా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళేలోన స్ట్రా హెడ్స్లో ఎవరికి పవర్ అప్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది అవసరం? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వన్ పీస్ ఫ్యాన్కి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.